ఒకప్పుడు అతను సినిమాలకు మాటలు రాశాడంటే వాటిలో సామాజిక దృక్కోణం ఖచ్చితంగా ఉండేది. ఆయన చేసిన పాత్రల్లోనూ ఎమోషన్స్ ఉండేవి. ఏ పాత్ర చేసినా మంచి మార్కులు పడేవి. అయితే జీవితం వేరు, సినిమా వేరు, రాజకీయ జీవితం వేరు. అందులోనూ రాజకీయాల్లో పాలనాపరంగా చేసే విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. వ్యక్తిగత విమర్శలు కొంతవరకు పర్వాలేదనిపించినా విచ్చలవిడి విమర్శలు వేరు. ఆ విమర్శలు చేసినప్పుడు సదరు పార్టీ నేతలు లేదా అభిమానులు చప్పట్లు కొట్టొచ్చు, కానీ పరిస్థితి మారితే ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి సినిమా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అరెస్టు వ్యవహారం. హైదరాబాద్లో నివాసం ఉంటున్న పోసాని కృష్ణమురళిని బుధవారం ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సామాన్య కుటుంబం నుంచి వచ్చి రచయితగా, నటుడిగా ఎంతో కష్టపడి ఎదిగారు పోసాని కృష్ణమురళి. అంతకుముందు మార్గదర్శిలోనూ కొన్నాళ్లు పనిచేశారు. తన తండ్రి చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ బాధ్యతలను మోయాల్సి వచ్చింది. అయితే రాజకీయాల్లోకి వచ్చాక ఆయన వైఖరి మారిపోయింది. అసలు ఆయన నేపథ్యం ఏంటి? గుంటూరు జిల్లాలో పుట్టిన పోసాని కృష్ణమురళి సినిమాల్లో ఎవరి సపోర్టుతో ఎదిగారు? రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పోసాని కృష్ణమురళికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పోసాని కృష్ణమురళి 1958 జనవరి 22న ఏపీలోని గుంటూరు జిల్లా పెద్దకాకనిలో పుట్టారు. తండ్రి పేరు సుబ్బారావు. పోసానికి ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. వీరిది దిగువ మధ్య తరగతి కుటుంబం. వీరికి కొద్దిపాటి వ్యవసాయ భూమి మాత్రమే ఉండేది. పోసాని సుబ్బారావు గారు ఓవైపు వ్యవసాయం చేస్తూనే ఆ ప్రాంతంలో స్కూల్లో, కోఆపరేటివ్ బ్యాంకులో, డైరీలో చిరుద్యోగిగా చేసేవారు. తల్లి గృహిణి. తండ్రి సంపాదనే ఈ కుటుంబానికి ఆధారం. పెద్ద కాకానిలోనే చదివారు పోసాని కృష్ణమురళి. తండ్రి ఉన్నంతలోనే జాగ్రత్తగా చూసేవారు. అప్పటికి బంధువుల్లో చాలా మంది వీరి ఆర్థిక పరిస్థితిని చూసి ఎగతాళి చేసేవారు కూడా. అయినా పోసాని కృష్ణమురళి పట్టించుకునేవారు కాదు. ఇక పోసాని కృష్ణమురళి నాగార్జున యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న టైంలో విద్యార్థి సంఘంలో కూడా పనిచేశాడు. యూనివర్సిటీ జనరల్ సెక్రటరీ అయ్యారు. అక్కడే పీజీ పూర్తి చేశాడు. ఓవైపు చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తన ఖర్చులు తాను సంపాదించుకునేవాడు. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేయాలని, ప్రొఫెసర్ కావాలని అనుకునేవాడు. అదే టైంలో కుటుంబం ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడింది. దీంతో చదువు మానేసిన పోసాని కృష్ణమురళి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. తెలిసిన వారి ద్వారా మార్గదర్శి సంస్థలో అకౌంట్స్ శాఖలో టెంపరరీ ఉద్యోగిగా చేరారు. ఆయన పనితీరు చూసి నచ్చితేనే పర్మనెంట్ చేస్తామని చెప్పిందట ఆ కంపెనీ. అందుకు ఒప్పుకున్న పోసాని కృష్ణమురళి ఆ ఉద్యోగంలో దాదాపు సంవత్సరం పాటు ఉన్నారు. తర్వాత సడన్ గా మానేశారు. అప్పటి వరకు తండ్రికి ఎలాంటి వ్యసనాలు లేవు. గ్రామంలో కూడా మంచి పేరు ఉండేది. అయితే పోసాని యూనివర్సిటీలో చదువుతున్న టైంలోనే తన తండ్రి స్నేహితుల కారణంగా పేకాటకు అలవాటుపడ్డారు. ఆ విషయం చెబితే కుమారుడి చదువు ఎక్కడ పాడైపోతుందోనన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని తన తల్లి పోసానికి తెలియనివ్వలేదు. అయితే ఉద్యోగం మానేసి సడన్ గా ఇంటికి వెళ్ళాకే పోసానికి ఆ విషయం తెలిసింది. అప్పటికే గ్రామంలో చాలా మంది తన తండ్రిని విమర్శించడం ఆయన చెవిన పడింది. బంధువులు కూడా ఎగతాళిగా మాట్లాడేవారు. ఓ రోజు ఓ ఫంక్షన్కి వెళ్లిన సుబ్బారావు గారిని కొంతమంది బంధువులు చాలా ఎగతాళిగా మాట్లాడారట. దీంతో ఆయన ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి చనిపోయారు. దీంతో ఆ కుటుంబం మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళింది. దీంతో తాను ఇంకా వేరే ఉద్యోగం ఖచ్చితంగా వెతుక్కోవాల్సిన పరిస్థితి రావడంతో పాటు తన సిస్టర్స్ ట్యూషన్ చెప్పి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేవారు. అప్పటికే సామాజిక సమస్యలపై యూనివర్సిటీలోనే ప్రసంగాలు చేసేవారు పోసాని కృష్ణమురళి. స్పీచ్లు కూడా రాసేవారు. అలా ఆ స్టూడెంట్ యూనియన్లోని స్నేహితుల ద్వారా చెన్నై వెళ్లి అక్కడ ఉద్యోగం చేయాలని అనుకున్నారు. అయితే చెన్నైకి వెళ్ళాక అక్కడ పరిస్థితులు వేరుగా కనిపించాయి. అప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన చాలా మంది సినిమాల్లో ఉన్నప్పటికీ వారిలో కొంతమంది పేర్లే పోసానికి తెలుసు. వారిని కలిస్తే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని భావించి ఇద్దరు ముగ్గురిని కలిసి అడిగినా వారు చూస్తామని చెప్పారు గానీ పెద్దగా స్పందించలేదట. ఓ రోజు పరుచూరి బ్రదర్స్ గారి పోస్టర్ని చూసి వారిని కలవాలని అనుకున్నారు పోసాని కృష్ణమురళి. అలా పరుచూరి గోపాలకృష్ణ గారిని కలిస్తే ఆయన తాను అప్పటికప్పుడు ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదని, అయితే తన వద్ద కొన్నాళ్లు ఉండవచ్చని చెప్పారట. అలా తనకు అక్కడ అకామిడేషన్ దొరికింది. అప్పుడప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు పోసానితో మాట్లాడేవారు. ఆ సందర్భంలో పోసాని చెప్పే మాటలు విని తనకు సినిమా కథలు రాసే విషయంలో పోసాని సహాయకారిగా ఉంటాడని భావించి తన అసిస్టెంట్గా పెట్టుకున్నారు. ఉచిత అకామిడేషన్ ప్లస్ జీతం ఇచ్చేవారు. అలా అక్కడ వచ్చిన డబ్బులో కొంత భాగం ఇంటికి పంపించి మరికొంత తాను వాడుకునేవాడు. అదే సమయంలో తనకు చదువుపై ఉన్న ఇంట్రెస్ట్తో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఫిల్ కంప్లీట్ చేశాడు. మరో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా పూర్తి చేశాడు. పీహెచ్డీ చేద్దామని భావించిన మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అలా పరుచూరి బ్రదర్స్ దగ్గర స్థిరపడ్డారు పోసాని కృష్ణమురళి. ఆయన రాసే కథలకు, మాటలకు సహకారం అందించారు. ఆ క్రమంలోనే ఆర్జీవీతో కూడా పరిచయం అయింది. దీంతో ఒకరోజు ఆర్జీవీ పోసానితో మాట్లాడుతూ తాను సినిమా తీస్తున్నానని, తన సినిమాకు మాటలు రాయాలని అడిగారట. అయితే తాను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నానని, పరుచూరి బ్రదర్స్ నుంచి తాను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని చెప్పిన పోసాని కృష్ణమురళి ఆర్జీవీ ఇచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేశారు. అలా 1992 వరకు దాదాపు 100 సినిమాలకు కథ, డైలాగ్స్కి సహకారం అందించారు.
అదే సమయంలో ఆర్జీవీ నుంచి పోసానికి ఆఫర్ వచ్చిన విషయం పరుచూరి బ్రదర్స్కి తెలిసి, నీకు అవకాశం వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి, సినిమాల్లో ఛాన్స్ వస్తే వద్దనకూడదు, మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో తెలియదు, ఎన్నాళ్ళు నువ్వు అసిస్టెంట్గా చేస్తావు, నీకంటూ ఒక ప్రత్యేకతను చూపించుకో అని ప్రోత్సహించడంతో సొంతంగా మాటలు రాయాలని భావించారట పోసాని కృష్ణమురళి. అప్పటికే పరుచూరి బ్రదర్స్ పోసానిని ఎన్టీఆర్ గారి వద్దకు, ఏఎన్ఆర్ గారి వద్దకు, దాసరి గారి వద్దకు, చిరంజీవి గారి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని కూడా చెప్పారట. ఇలా పలువురు నటులతో, డైరెక్టర్లతో పరిచయం అయిన తర్వాత ఆ క్రమంలోనే పోసాని డైలాగ్ డెలివరీ చూసిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు పోసాని కృష్ణమురళికి ధర్మక్షేత్రం సినిమాలో చిన్న వేషం ఇచ్చారు. పోసాని కృష్ణమురళి గారికి ఏ కోణంలో చూసినా ఇండివిజువల్ గా చేసిన ఫస్ట్ మూవీ ఇదే. అయితే తాను యాక్టింగ్ కంటే కూడా స్టోరీ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా చేస్తాననే ఉద్దేశంతో పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేశాడు పోసాని కృష్ణమురళి. ఇక 1993లో ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన గాయం సినిమాలో పోసాని కృష్ణమురళికి తొలిసారిగా డైలాగ్స్ రాసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలోని డైలాగ్స్ చాలా బాగా పేలాయి. ఆ తర్వాత నాగార్జున హీరోగా వచ్చిన రక్షణ సినిమాకు, వినోద్ కుమార్ హీరోగా వచ్చిన పోలీస్ బ్రదర్ సినిమాకు కూడా డైలాగ్స్ రాశారు. అయితే పోసాని కృష్ణమురళిని డైలాగ్ రైటర్ గా పరిచయం చేసిన మొదటి మూవీ గాయం సినిమా అయితే, రైటర్ గా గుర్తింపు తెచ్చిన సినిమా అల్లుడా మజాకా. ఈ మూవీలో చిరంజీవి గారు చెప్పిన డైలాగ్స్ పోసాని గారు రాసినవే. ఆ తర్వాత ఖైదీ ఇన్స్పెక్టర్ సినిమాకు కూడా డైలాగ్స్ అందించారు. శోభన్ బాబు హీరోగా వచ్చిన అడవిదొర సినిమాకు స్టోరీ అందించారు పోసాని కృష్ణమురళి. ఇక పవిత్ర బంధం, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నాం రా, గోకులంలో సీత, పెళ్లి చేసుకున్నాం, ఇలా పలు సినిమాలకు అంటే దాదాపు 150 సినిమాలకు డైలాగ్స్ అందించారు. పదుల సంఖ్యలో సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే అందించారు కూడా. 2005లో శ్రావణమాసం సినిమాతో డైరెక్టర్గా, నిర్మాతగా మారారు. 5 సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు 2 సినిమాలను నిర్మించారు. నటుడిగా దాదాపు 250 సినిమాల్లో నటించారు. ఆపరేషన్ దుర్యోధన, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, ఇలా పలు సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించారు. కొన్ని టీవీ షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు కూడా. బతుకు చట్కా బండి, గ్యాంగ్స్టర్లు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, అహనా పెళ్ళంట షోస్ చేయడంతో పాటు భాగ్యరేఖ సీరియల్లో కూడా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, కొరటాల శివ లాంటి వారితో పాటు దాదాపు 20 మందికి పైగా పోసాని వద్ద రైటర్లుగా చేసిన వారు. చాలా మంది ఆ తర్వాతి కాలంలో డైరెక్టర్లు అయ్యారు కూడా. ఇక బంధుత్వ పరంగా, కుటుంబ పరంగా పోసాని ఎలా ఉన్నా వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే వ్యక్తిగా పేరుంది. సినిమాలకు స్టోరీ లేదా డైలాగ్స్ రాయాల్సి వస్తే అది కంప్లీట్ అయ్యే వరకు ఆయన నిద్రపోరని, అసిస్టెంట్లను కూడా నిద్రపోనివ్వరని చెప్తారు. ఇక పోసాని ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే, పోసాని భార్య పేరు కుసుమలత. అప్పట్లోనే ఆమె BSc BL చదివారు. ఈమె పోసానికి దూర బంధువు కూడా. ఈమె తండ్రి హెడ్ మాస్టర్ గా చేసేవారు. పోసాని సినిమాలో రైటర్ గా ఉన్న టైంలోనే వీరి పెళ్లి జరిగింది. వీరికి 2 కుమారులు, పేర్లు ఉజ్వల్, ప్రజ్వల్. వీరు విదేశాల్లో చదివారు. పెద్ద కొడుకు ఉజ్వల్ సినిమా డైరెక్షన్ కోర్సు చేశారు. ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, కొరటాల శివ పోసానికి దగ్గర బంధువులు కూడా. అయితే పలు సందర్భాల్లో పోసాని ఇండైరెక్ట్ గా బోయపాటిని విమర్శిస్తూ ఉంటారు. వారి మధ్య ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు కూడా. అయితే ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని నిలదొక్కుకోవడం, ఎవరికీ నష్టం చేయకుండా తన తండ్రిని ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిన బంధువుల కామెంట్స్, బయట చూసిన కొన్ని పరిస్థితుల కారణంగా పోసాని కొన్నిసార్లు షార్ట్ టెంపర్ గా రియాక్ట్ అయ్యేవారట. పెళ్లైన కొత్తలో ప్రతి చిన్న విషయానికి సీరియస్ గా రియాక్ట్ అయ్యేవారట. ఆయన భార్య కుసుమలత గారభంగా పెరిగిన అమ్మాయి. ఓసారి పోసాని అకారణంగా సీరియస్ కావడంతో ఓ రోజు నేను చనిపోతాను అని ఆమె లెటర్ రాసి పంపించిందట. ఆ లెటర్ చూసిన పోసాని షాక్ తింటూనే, నువ్వు మీ అమ్మా నాన్నలకు చెప్పి చచ్చిపో అని రిప్లై ఇవ్వడంతో పాటు లైఫ్ అంటే ఏంటో కూడా కొన్ని అంశాలు ఆ లెటర్లో రాశారట. దీంతో ఆమె తన ఆలోచనలు మార్చుకుని కన్విన్స్ అయ్యారని, తాను కూడా అప్పటి నుంచి కోపాన్ని తగ్గించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పోసాని కృష్ణమురళి. వీరికి పెళ్లైన తొలినాళ్లలో కుసుమలత ఉద్యోగం చేయాలని భావించిన పోసాని వర్క్ పరంగా బిజీగా ఉండడంతో ఇంటి వ్యవహారాలకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఆమెకు ఉద్యోగం చేయడం కుదరలేదు కూడా. మరో ఘటన విషయానికి వస్తే, వీరు హైదరాబాద్ లో ఉంటున్న టైంలో కుసుమలత గారి బంధువు ఒక అమ్మాయి హైదరాబాద్లోనే చదువుకునేందుకు వీరింటికి వచ్చింది. ఆ అమ్మాయి వ్యవహారంపై అప్పటికే అనుమానం వచ్చిన పోసాని కృష్ణమురళి, ఒక అమ్మాయిని మనం ఇంట్లో పెట్టుకుంటున్నామంటే చాలా కేరింగ్ గా ఉండాల్సి వస్తుంది, కానీ ఆ అమ్మాయి వ్యవహారం వేరే విధంగా నాకు అనిపిస్తుంది, ఆ అమ్మాయిని ఊరికి పంపించేస్తే బెటర్ అని చెప్పారట. అయితే ఆ అమ్మాయి విషయంలో పూర్తిగా నమ్మిన కుసుమలత పోసాని కృష్ణమురళితో మాట్లాడుతూ, ఆ అమ్మాయి 10వ తరగతే చదువుతోంది, నిండా 16 ఏళ్లు కూడా లేవు, అయినా ఆ అమ్మాయి అలాంటి తప్పులు చేసేలా నాకు కనిపించడం లేదు అని చెప్పారట. ఈ డిస్కషన్ జరిగిన సరిగ్గా 10 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఆ రోజు ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పోసాని కృష్ణమురళి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పలు చోట్ల వెతికితే ఆ అమ్మాయి ఒక అబ్బాయితో
ముంబై వెళ్లిపోతుండగా పట్టుకున్నారు కూడా. ఆ ఘటన తన భార్యను మార్చివేసిందని, ఎవరిని అంత తొందరగా నమ్మకూడదనే విషయం ఆమెకు అర్థమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరోసారి భార్య స్నేహితురాలే పోసాని కృష్ణమురళి గురించి చాలా నెగిటివ్గా చెప్పారట. దీంతో ఇద్దరి మధ్య కొన్ని వివాదాలు వచ్చినా ఆ తర్వాత విషయం అర్థమై ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకూడదని అర్థమైందని వీరిద్దరూ కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక పోసాని కృష్ణమురళి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. పేద పిల్లలకు వైద్య సహాయం అందించడంతో పాటు వారి స్టడీకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మొత్తంగా చూస్తే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 15 మందికి ఆపరేషన్లు చేయించడంతో పాటు పలువురు అమ్మాయిలకు వాళ్ళ స్టడీకి కావాల్సిన హెల్ప్ చేశారు పోసాని కృష్ణమురళి ఫ్యామిలీ. జగిత్యాలకు చెందిన ఓ యువకుడికి, బీహార్కు చెందిన 4 ఏళ్ల పాపకు ఆపరేషన్ చేయించే బాధ్యత తీసుకున్నారు. దీంతో వారు పోసాని ఫోటోను ఇంట్లో పెట్టి పూజిస్తారట. ఇక కోవిడ్ టైంలో లాక్డౌన్ ఉన్నన్ని రోజులు 50 కుటుంబాలకు డైలీ నిత్యావసరాలు అందించారు పోసాని కృష్ణమురళి ఫ్యామిలీ. ఇక పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న టైంలో చాలా మంది బంధువులు పలుమార్లు విదేశాలకు టూర్లు వెళ్లి వచ్చేవారని, వారు అంతటితో ఊరుకోక తమను ఎగతాళి చేసేవారని, మీరు ఇక్కడిక్కడే సందులో తిరుగుతారా అని కామెంట్లు చేసేవారని, అయితే జీవితం అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని తనకు అర్థమైందని, ప్రస్తుతం వారికంటే తామే ఎక్కువ దేశాలు తిరిగామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పోసాని కృష్ణమురళికి అంతకు ముందే ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి కూడా పోసాని కృష్ణమురళికి బాగా నచ్చిందట. ఆ అమ్మాయికి కూడా పోసాని కృష్ణమురళి నచ్చారు. వీరిద్దరికీ పెళ్లి దాదాపు సెట్ అయిందని అనుకునేలోగా ఆ బంధువులు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి లేనిపోనివి చెప్పి ఆ సంబంధం జడగొట్టారట. కానీ అప్పటికే ఆ అమ్మాయి పోసాని కృష్ణమురళి గారు ఫోన్లో మాట్లాడుకునేవారు. తీరా చూస్తే సంబంధం చెడిపోయింది. అలా చేసిన వారు ఎవరో తనకు తెలిసినా ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదని, కానీ నా ఫస్ట్ లవ్ అలా ఫెయిల్ అయిందని సరదాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పోసాని కృష్ణమురళి. గతంలో తాము సగం కూలిన డాబాలో ఉండేవాళ్ళమని, దాన్ని బాగు చేయించడానికి అప్పట్లో నా దగ్గర డబ్బులు లేవని గుర్తు చేసుకున్నారు. ఇక తన తల్లికి ఒక బంగారు గొలుసు, తండ్రికి ఒక ఉంగరం, కారు కొనివ్వాలని అనుకునేవాడినని, ఆ కోరిక తీరకుండానే తన తల్లిదండ్రులు చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక పోసాని కృష్ణమురళి ఆస్తుల విషయానికి వస్తే దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించడంతో పాటు పలు సినిమాలకు రైటర్గా పనిచేసిన పోసాని కృష్ణమురళి ఆర్థికంగా బాగానే సంపాదించారని చెప్తారు. అయితే ఆయన తీసిన 2 సినిమాల్లో కొంత నష్టపోయారని కూడా చెప్తారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి నెట్వర్క్ దాదాపు 50 కోట్లకు పైగా ఉందని చెప్తారు. ఇక పోసాని కృష్ణమురళి రాజకీయ జీవితంతో పాటు వివాదాస్పద అంశాల విషయానికి వస్తే 2009లో పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరుపేట అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఆయనకు 14,000 పైగా ఓట్లు వచ్చాయి. 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి కాలంలో రాజకీయ సమీకరణాలు మారాయి. దీంతో చిరంజీవి పైనే పలు విమర్శలు చేశారు పోసాని కృష్ణమురళి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో ఇటు టీడీపీతోనూ సఖ్యతగానే ఉన్నారు. అదే టైంలో 2009లో పోసాని కృష్ణమురళి తీసిన రాజావారి చేపల చెరువు సినిమా అంశం కూడా చర్చకు కారణమైంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారును టార్గెట్ చేసి ఎన్నికలకు ముందు ఈ సినిమా తీశారని కూడా ప్రచారం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు పార్టీలతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఏ పార్టీలోనూ చేరలేదు. 2015 తర్వాత టీడీపీని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2019 తర్వాత వైసీపీలో ఉంటూ టీడీపీని విమర్శించారు. అయితే 2019కు ముందే సీఎం గారు మాట ఇచ్చారు అనే పేరుతో చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఒక సినిమా తీశారు. ఇక పోసాని కృష్ణమురళి వైసీపీలో చేరిన తర్వాత టీడీపీ, జనసేన పార్టీలను తీవ్రంగా విమర్శించడంతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలను ఉద్దేశించి వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడం, కొన్ని సందర్భాల్లో ఇళ్లలో ఉండేవారిని కూడా విమర్శించడం, ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళలను, పిల్లలను విమర్శించడం కూడా వివాదాస్పదమైంది. గతంలో తాను చిరంజీవిని దేవుడుగా భావిస్తానని చెప్పినప్పటికీ 2019 తర్వాత చిరంజీవిని కూడా విమర్శించారు పోసాని కృష్ణమురళి. ఇందుకు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కుటుంబాన్ని అటు టీడీపీ, ఇటు జనసేన టార్గెట్ చేశాయని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అందుకే తాను కూడా అలా రియాక్ట్ కావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఏ కారణం చెప్పినప్పటికీ ఆయా ప్రసంగాల్లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రెస్ మీట్లలో వాడిన పదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ కామెంట్ల తర్వాత జనసేనకు చెందిన కొంతమంది కార్యకర్తలు పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి చేశారు కూడా. ఆ తర్వాతి కాలంలో కూడా పోసాని కృష్ణమురళి తన విమర్శలను మరింత పెంచారు. చంద్రబాబును, ఆయన భార్య భువనేశ్వరిని, లోకేష్ను, బాలకృష్ణని, పవన్ కళ్యాణ్ని, ఆయన పిల్లలను కూడా విమర్శించారు. కొన్నిసార్లు బూతులు మాట్లాడారు కూడా. ఇక 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. దీంతో ఆయన మరింత రెచ్చిపోయారని, అసభ్య పదజాలానికి ప్యాంటు షర్టు వేస్తే అది పోసాని కృష్ణమురళి అనే విమర్శలు కూడా ఆయనపై వచ్చాయి. మరికొన్నిసార్లు ఎలాంటి సందర్భం లేకున్నా కమ్మ సామాజిక వర్గాన్ని, అంటే తన సామాజిక వర్గాన్ని నిత్యం తిడుతూ ఉండేవారని, ఎవరినో పరోక్షంగా టార్గెట్ చేసి
తిట్టి వైఎస్ జగన్ వద్ద మెప్పు పొందాలనుకుంటున్నారన్న కామెంట్లు కూడా ఆయనపై వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు పోసాని కృష్ణమురళి. అయితే అప్పటికే ఆయనపై పలు విమర్శలు రావడంతో పాటు చిత్రసీమలోనూ విభేదాలు సృష్టించారనే అపకీర్తి కూడా మూటగట్టుకున్నారు. ఇక పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా ఓబ్లావారిపల్లె పోలీసులు ఆయనను హైదరాబాద్లో అరెస్టు చేశారు. కోర్టు అనుమతితోనే అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే తనకు నోటీసు ఇవ్వడానికి వచ్చిన పోలీసులతో పోసాని కృష్ణమురళి వాగ్వాదానికి దిగడం, ఆరోగ్యం బాలేదని ఒక కారణం చెప్పడం, ఆ తర్వాత తనపై పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించడం, పోలీసులనే ఇండైరెక్ట్ గా బెదిరించే యత్నం చేయడం తదితర కారణాలతో ఆయనను అరెస్టు చేశారు. మరికొన్ని విషయాలకు వస్తే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు వస్తే మళ్లీ వాళ్ల రాజ్యమే వస్తుందనే కామెంట్స్ అప్పట్లో సంచలనం రేపాయి. గతంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ కేసీఆర్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు పోసాని కృష్ణమురళి. ఇక నంది అవార్డుల విషయంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన విమర్శలపై ఇండస్ట్రీలోనే వ్యతిరేకత వచ్చింది. దీంతో ఛాన్సులు కూడా తగ్గాయి. ఈ అంశంపై మళ్లీ తనకు ఛాన్సులు రాకుండా కొందరు కుట్ర చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా తనను సినిమా నుంచి దూరం చేస్తున్నారనే కోణంలో విమర్శించారు పోసాని కృష్ణమురళి. ఇక గతంలో కేటీఆర్దిగా చెప్పే ఫామ్ హౌస్ ఇష్యూలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా పోసాని పేరు ఎత్తకుండా జోకర్లు బ్రోకర్లు అని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అభిమానులు కూడా పోసానిని విపరీతంగా ట్రోల్ చేశారు కూడా. ఓసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఎన్టీఆర్ లా పొడిపించుకునేవాడు కాదని కామెంట్ చేయడం కూడా వివాదాస్పదమైంది. బాలయ్యను ఉద్దేశించి నిజాయితీపరుడు అని చెబుతూనే ఆయన మాటలకు విలువ లేదు అన్నట్టు కామెంట్ చేశారు పోసాని కృష్ణమురళి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమాకు పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఓ సందర్భంలో ఆయన పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అని క్యాజువల్ గా పిలిచారట. సెట్స్ లోనూ అదే అంశం ప్రచారమైంది. అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యారని కూడా చెబుతారు. అయితే పవన్ కళ్యాణ్ ని, ఆయన కుటుంబాన్ని కూడా విమర్శించి ఆయన అభిమానులకు కూడా టార్గెట్ అయ్యారు పోసాని కృష్ణమురళి. మొత్తం మీద రచయితగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని రాజకీయాల్లోకి వచ్చాక ఆయన చేసిన కామెంట్లు, ఆయన వాడిన భాషపై పలు విమర్శలు ఎదుర్కొన్నారు. మరి ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఎలా బయటపడతారో చూడాలి. ఇవి పోసాని కృష్ణమురళికి సంబంధించిన అంశాలు.